చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సంతూరు గ్రామంలోని ప్రజలు తమకు పునరావాసము కల్పించాలని కోరుతూ బహుజన సేన ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు విచ్చేశారు। తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బహుజన సేన సమతా సైనిక్ దళ్ సభ్యులు ఆవాసం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని నినాదాలు చేశారు। ఈ సందర్భంగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి ఇండ్లను కూల్చివేయడం బాధాకరమని, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని కోరారు। అవసరమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని, అధికారుల సైతం స్పందించి సమయం మించకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ విషయమై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు సేకరించామని, వాటిపై పూర్తి విచారణ జరిపి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో అర్హులందరికీ పునరావాసం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సతీష్, ఉపాధ్యక్షులు కుమార్, గణేష్, గిన్నెల మనోహర్ రెడ్డి, లారా, భాను ప్రకాష్, రాఘవేంద్ర యాదవ్, నవీన్, వెంకట్ యాదవ్, సొట్టా రెడ్డి, కార్తిక్, మావిళ్ళ వెంకటేష్ సభ్యులకు పునరావాసం వెంటనే న్యాయం చేయాలి, సంతూరు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి, సంతూరు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి, సంతూరు గ్రామ ప్రజలకు నేల కూల్చిన సంతూరు గ్రామ పేద ప్రజలకు పునరావాసం వెంటనే పునరావాసం వెంటనే పునరావాసం వెంటనే న్యాయం చేయాలి, సంతూరు గ్రామ పేద ప్రజలకు స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి రెవెన్యూ అధికారులు వెంటనే న్యాయం చేయాలి, సంతూరు గ్రామ పేద ప్రజలకు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ప్రజలారా, కుప్పం వర్గం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు మరియు దౌర్జన్యాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాం। ఆ రకంగానే ఓట్లు కూడా వేశాం। మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి అంటే అదేమో పెద్దలకు ఒక రకంగాను, ఉన్నోళ్ళకు ఒక రకంగాను, అగ్రవర్ణాలకు ఒక రకంగాను, పేదలకు ఒక రకంగాను హక్కులు ఉండవు। ఏదన్నా పోరంబోకు స్థలాలుంటే ప్రభుత్వమే, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, ప్రభుత్వ చట్టం కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ ఏం చెప్తాదంటే, ఎక్కడన్నా పేదోళ్లకు ఇండ్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు నివాసం కల్పించడానికి ఆ స్థలాలు ఉపయోగించుకోవాలని ఉంటుంది తప్ప వేరే రకంగా కట్టబెట్టడానికి వేరే వాళ్ళకు ఉండదు। కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సంతూరు గ్రామంలో దాదాపు చెరువు పొరంబోకు స్థలంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కడుతూ పంచాయతీ వాటర్ వాడుకుంటూ అన్ని సౌకర్యాలు పొందుతూ ప్రభుత్వానికి కూడా పన్నులు కూడా కడుతూ అక్కడ నివాసం ఉన్నటువంటి నా ఎస్సీ కుటుంబాలు, బీసీ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే హుటాహుటిన 2 దఫాలుగా వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేసి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారని మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు కాస్త సమయం ఇచ్చి దీని మీద ఆలోచిద్దామంటే మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు చెప్పిన దాఖలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఒక 10 రోజుల్లోనే, వారం రోజుల్లోపే హుటాహుటిన ఇక్కడ వాళ్ళ ఇండ్లలో ఉండే వాళ్ళందరినీ పోలీసు పహారా కాసి అందరినీ బయటకి ఈడ్చి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి అక్కడ ఆ ఇళ్లను నేలమట్టం చేసేశారు। ఇది ఎంతవరకు ఇది ఆటవిక చర్యలుగా మేము భావిస్తున్నాం। ఇది ప్రభుత్వ భూమి, ఇదేమే పెత్తందారుల భూమో ఇంకోరు భూమో మా వాళ్ళు ఆక్రమించుకోలేదు। ఆ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు। ఇక్కడ ఏమన్నా వేల ఎకరాలు భూస్వాములు ఏమన్నా వచ్చి ఇల్లు కట్టుకున్నారా? సెంటు అర సెంటు స్థలం లేని వాళ్ళు వచ్చాడు ఇల్లు కట్టుకున్నారు। మా వాళ్ళకి ఏమన్నా ఎకరాలు ఏమన్నా పక్కన స్థలాలు ఉన్నాయా? చనిపోతే వేసుకోవడానికి, శవం వేసుకోవడానికి కూడా సక్రమమైన స్థలం లేని ఉన్నటువంటి పేదవాళ్ళం మేము। అలాంటి వాళ్ళు మీరు కట్టుకుంటే ఇక్కడ వచ్చి దబ్బేస్తున్నారు। ఈ రూల్స్
కేవలం ఎస్సీ బీసీ మాత్రమే వర్తిస్తాయా లేక అగ్రవర్ణాలకు పెద్ద పెద్దలకు వర్తిస్తాయా అనే విషయం ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తేల్చల్లా. ఇదే మండలంలో 10 ఎకరాలు 10-20 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్నటువంటి పెత్తందారులు రెట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ భూమిని కూడా ఈ వాళ్ళకు కూడా ఇదే న్యాయాన్ని నోటీసులు జారీ చేసి వెంటనే ఆ ఆటవిక భూమిని ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయవుంచి ఏదైతే నేలమట్టం చేశారో మొదట వీళ్ళకు పునరావాసం కల్పించి తర్వాత ఇల్లు ఖాళీ చేపించాలా. ఇది ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎక్కడైనా చేసే పని ఇదే. నోటీసులు ఇష్యూ చేస్తున్నారంటే పునరావాసం పక్కన మీరు ఉండొచ్చు, అదిగో ఆ పక్కన మీరు ఉండొచ్చు, అక్కడ తీసుకోండి, అక్కడ స్థలం కట్టుకోండి అని చెప్పాల్సింది పోయి మీరు పక్కన కనీసం విచారణ కూడా లేకుండా నోటీసులు ఇష్యూ చేసి దారుణంగా వాళ్ళని కుప్పకూల్చడం అంటే, ఒక ఇల్లును కుప్పకూల్చడం అంటే వాళ్ళ జీవితాలను కూడా రోడ్డు పాలు చేసి కుప్పకూల్చడము. దయవుంచి రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి వీళ్లకు లేని వాళ్లకు పునరావాసం ఖచ్చితంగా ఎవరెవరు ఇల్లు అయితే కూల్చారో వాళ్లకు పునరావాసం కల్పించాలి. ఆ సంతూరు గ్రామంలో ఇంకా ఒకే కుటుంబంలో ఇళ్ల లేకుండా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా స్థలం కేటాయించి సపరేట్ గా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం కానీ జరగకపోతే ఈ విషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎవరెవరైతే నిర్లక్ష్యంగా ఎస్సీల పట్ల వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎవరైతే వీళ్ళకు నోటీసులు ఇచ్చి పునరావాసం కల్పించకుండా చేశారో అధికారులందరి పైన కూడా మేము కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ దయ ఉంచి ముఖ్యమంత్రి గారి వాళ్ళు మాకేమి శత్రువులు కాదు, మేమందరం కూడా ఓట్లేసి గెలిపించుకునే నాయకుడు. మేము కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాం. అంతవరకు పోకుండా రెవెన్యూ అధికారులు వెంటనే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పునరావాసం వెంటనే కల్పించాలి. సంతూర్ పేద గ్రామ ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి. పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి. పేద ప్రజలకు పునరావాసం వెంటనే కల్పించాలి. పేద ప్రజలకు పునరావాసం వెంటనే స్పందించాలి. రెవెన్యూ అధికారులు 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 వెంటనే